రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి వైద్య కళాశాలలను ప్రైవేటుకి ఇప్పించి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలు ఇవి. జగన్మోహన్ రెడ్డి 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టాడు ఒకేసారిగా. అంత పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు నిర్మించాలనే ఆలోచన గత ప్రభుత్వాలు ఏవీ చేయలేదు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశారు. అందులో ఆయన 5 కళాశాలల నిర్మాణం పూర్తి చేశారు. వాటిలో 2 కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఒక్క కళాశాలలో 250 సీట్లు చొప్పున అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇక మిగిలిన కళాశాలల నిర్మాణం దాదాపు 90% పూర్తయింది. ఆ 10% అంటే ఇక ఫినిషింగ్ వర్క్స్ అవి చేసేసి ఎక్విప్మెంట్ తెచ్చేసుకుంటే ఆ వాటిలో కూడా అడ్మిషన్స్ స్టార్ట్ చేయొచ్చు. ప్రభుత్వ కళాశాలలు వైద్యశాలలు ఉంటే ఆ చుట్టుపక్కల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అనేక రకాల వైద్య సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరుకుతాయి. సో విద్యా వైద్యం అనేటువంటిది ప్రజలకు చేరువలో ఉండాలనే ఆలోచనతో గత ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే 10 కళాశాలలను ప్రైవేటుకి పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోటి అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఈ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుకి అప్పగించే కార్యక్రమం మొదలైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రభుత్వం చేయాలి అనేటువంటి ఆలోచనలో అయితే ఆయన ఉండరు. ఏవైనా కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలనే ఆలోచనలోనే ఉంటారు. ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తారు. ప్రైవేట్ రంగానికి అన్ని వెసులుబాట్లు కల్పిస్తుంటారు. భూములు కేటాయింపులు కానీ, పన్నుల్లో రాయితీలు కానీ, సదుపాయాల కల్పనలో కానీ ఆయన ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేసి ఆగమేఘాల మీద చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 10 కళాశాలలను ప్రైవేటులకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన చర్య. ప్రభుత్వాలు విద్యా వైద్యం అనేటువంటి కనీసటువంటి అవసరాలను పట్టించుకోవాలి. వాటి పట్ల కార్యక్రమాలు పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఈ కార్యక్రమాల్లో వినియోగించి వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను చంద్రబాబు నాయుడు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ కళాశాలలో 10 ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వానికి చెందినవి ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోయాక అందులో ఎలాంటి వైద్య సదుపాయాలు చేస్తారో తెలియదు, ఏ టైంలో చేస్తారో తెలియదు, ఎలా అందుబాటులో ఉంటాయో తెలియదు. ఇలాంటి పరిస్థితి మనం కోరుకోలేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వాధీనంలో ఉండాలని ప్రజలు కోరుకున్నారు. ప్రజలు స్వాగతించారు కూడా ఇలాంటి చర్యలు. అయితే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ప్రైవేటు పరం చేయడం అనేది చాలా శోచనీయం. ఇది ఈ ఆలోచన పూర్తిగా విరమించుకుంటే మంచిది. లేకపోతే పెద్ద ఎత్తునటువంటి ప్రజల్లో నుంచి నిరసనలు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడే పని అయితే కాదు. ప్రజలకు ఏమాత్రం కూడా ఇది ఉపయోగపడదు. వాళ్ళు చేసేదేముంది, ప్రభుత్వం 90% ప్రభుత్వం భవనాలను నిర్మించిన తర్వాత వాటిని ప్రైవేటుకి అప్పగించాల్సిన అవసరం ఏముంది? ఆ 10% నిర్మాణం పూర్తి చేసి ఎక్విప్మెంట్ తెచ్చేసి అడ్మిషన్లు ఇచ్చేస్తే విద్యార్థులు వచ్చేస్తారు కదా, చేరుతారు కదా. ఆసుపత్రుల్లో కూడా వైద్య సదుపాయాలు అందించడం మొదలవుతాయి కదా. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదా. ఆ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది కదా. ఎందుకు ఈ ఆలోచన నుంచి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోతుంది అంటే ప్రజలను ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల వైపు మళ్లించాలనే ఆలోచనే చేస్తోంది. ఇది స్వాగతించదగ్గ విషయం కాదు. దీన్ని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తారు కూడా. ఎందుకంటే ప్రజలకు స్వేచ్ఛగా ఫ్రీగా అందాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఆ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లడం వల్ల వాళ్ళకి నష్టం కలుగుతుంది. కాబట్టి
ఇట్లాంటి నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కూడా.